ప్రయాణికులకు విజ్ఞప్తి. విమానం నంబర్ 4317. ప్రయాణికులందరూ హ్యారీ, నాకు చాలా భయంగా ఉంది. మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకని టెన్షన్ గా ఫీల్ అవుతున్నావు మిర్సీ? ఈ ఎయిర్పోర్ట్ లో నీలాగే కొత్తగా ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎంతో మంది ఉంటారు తెలుసా? నిజంగానా? ఇలా చూడు మిర్సీ, కొత్తగా ఫ్లైట్ ఎక్కబోతున్న దానిలా మొహం అలా పెట్టకు ప్లీజ్. ఎవరన్నా కనిపెట్టారంటే మోసం చేస్తారు. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలా ఫేస్ పెట్టు, అప్పుడే వాళ్ళ బారి నుంచి తప్పించుకోవచ్చు. నాన్న అటు చూడండి నాన్న. నెక్స్ట్ వీక్ మండే నేను ఊరెళ్తున్నాను. 1 month లీవ్. ఇప్పుడేమన్నారు? అనవసరంగా వాగుడాపి ఫ్లైట్ కే గేట్ లో వెళ్లాలో కనుక్కోండి. హలో, చెప్పండి సార్. మేము ఏ గేట్ గుండా లోపలికి వెళ్లాలో కొంచెం చెప్తారా మేడం? ముందు మీరు ఏ ఎయిర్లైన్స్ లో వెళ్లాలో చెప్పండి సార్. ఆ తర్వాత గేట్ డీటెయిల్స్ ఇస్తాను. అక్క, మీరు విషయం అర్థం చేసుకోండి. మాకు ఫ్రీగా టికెట్ వచ్చింది. మా టికెట్ చూసి మేము ఏ ఫ్లైట్ ఎక్కాలో మీరే చెప్పాలి. ఎందుకంటే ఫ్లైట్ లో మేము ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం. లేకపోతే గువాం దీవికి బదులుగా గోవాలో దింపేస్తారేమో. జాగ్రత్తగా ఉండండి. బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పానా లేదా? మేడం, యాక్షన్ ఎయిర్లైన్స్ కి ఏ గేటో చెప్తారా? ఈ విషయం మీరు ముందే అడుగుండొచ్చు కదా సార్. తిన్నగా వెళ్తే హెచ్ కౌంటర్ వస్తుంది. అదే మనం వెళ్లాల్సిన యాక్షన్ ఎయిర్లైన్స్ గేట్ 42424. మనం 4th గేట్ గుండా వెళ్ళాలి మిర్సీ. ఏంటి 42424? ఏంటండి అన్ని 4లే ఉన్నాయి? ఏమైంది? 4వ నంబర్ నాకు సెట్ అవ్వదు, మీకు సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఈ ఫ్లైట్ లో మనం వెళ్లే తీరాలా? ఉన్నట్టుండి అలా అంటావేంటి? అది కాదు హ్యారీ, పోయిన వారం నేను ఒక సినిమా చూశాను. అందులో ఇలాంటి సీనే ఉంది. అందుకే హ్యారీ చెప్తున్నాను. ఏది ఏమైనా మిర్సీ, నువ్వు సినిమాలు చూసి బాగా చెడిపోతున్నావు. నాన్న, అదే అమ్మ చెప్తున్నారు కదా, వినండి. మనం ముగ్గురు వచ్చాం కదా, అందుకోసం 3rd కౌంటర్ కి వెళ్దాం. మమ్మల్ని వదిలేసి ఒంటరిగా ఎందుకు వచ్చావు షించా? నిన్ను సారీ. యాక్షన్ ఎయిర్లైన్స్ లో వెళ్లబోయే బంపర్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇటువైపు రండి. ప్రయాణికులారా, మీరు ఫ్లైట్ లో ప్రయాణం చేయబోయే ముందు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, మీరు తెలుసుకోవాలి. సూపర్, ఈ అక్క భలే మాట్లాడుతున్నారు. నోరు మోసుకుని ఉంటావా? మీరు గువాన్ దీవికి వెళ్లి దిగగానే అక్కడ ఉండడానికి ముందు మీరు వీసా తీసుకోవాలి. మాకు పిజ్జా తెలుసా? అదేంటి వీసా? అది తీసుకోకపోతే మనం అక్కడ ఉండలేం షిన్చాన్. అవునవును. సరే, మీరు ఫ్లైట్ లో ఎక్కడానికి ముందు మీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. పాస్పోర్ట్ పోతే మమ్మల్ని ఏం చేస్తారక్క? పాస్పోర్ట్ పోగొట్టుకుంటే మనం ఇంకెక్కడికి వెళ్ళలేం షిన్చాన్. హ్యారీ, అన్ని జాగ్రత్తగా ఉన్నాయి నా కదా? దగ్గర చాలా సేఫ్ గా ఉంది మిర్సీ. ఏంటి హ్యారీ వెతుకుతున్నారు? టికెట్ ని, పాస్పోర్ట్ ని ఇక్కడే పెట్టాను మిర్సీ, కనపడటం లేదు. పర్వాలేదులేండి, పాస్పోర్టే కదా పోయింది. ఇక్కడ ఎయిర్పోర్టే ఉంది. మరి ఏంటి, మనం వెళ్ళిపోవచ్చు. కంగారు పడకుండా నిదానంగా చూసుకోండి. పెట్టిలోనూ లేదే. ఎందుకులే ఖర్చుని కొనలేదేమోనమ్మా. అదన్నమాట సంగతి. నేనేమిటి, మర్చిపోవడం ఏమిటి? సూపర్ హ్యారీ. అందరూ దయచేసి నన్ను క్షమించండి. నా పాస్పోర్ట్ ఇక్కడే ఉంది, అంతేకాదు టికెట్ కూడా ఉంది. ఇలా చూడండి, దయచేసి నేను చెప్పేదాన్ని అందరూ జాగ్రత్తగా వినండి. ఫ్లైట్ బయలుదేరేటప్పుడు ఎలాగైతే సీట్ బెల్ట్ పెట్టుకుంటారో అదే విధంగా కిందకి దిగేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఏంటి నేను చెప్పేది మీకు అర్థమైందా? ఇది కాకుండా మీకు ఇంకేదైనా అనుమానం ఉంటే నిరభ్యంతరంగా అడగండి. మీకు ఎంత జీతం ఇస్తారక్క? జీతమా? పెద్దగా ఏమి ఇచ్చేస్తారు? నా నెల జీతం గురించి నువ్వెందుకు బాబు అడుగుతున్నావు? అందరూ మీ ఫ్లైట్ కి బయలుదేరండి. సరే సరే, వస్తానక్క. మీ పాకెట్ లో ఉన్న మెటల్ థింగ్స్ అన్ని తీసి ఈ టేబుల్ మీద పెట్టండి సార్. ఆ తర్వాత మీ బ్యాగ్ తీసి ఈ ర్యాక్ లో పెట్టండి. ఏంటమ్మా అయినా మన బ్యాగ్ లో చేపెట్టి అన్ని తీసేసుకుంటున్నారు? వాళ్ళు తీసుకోవడం లేదు షిన్చాన్, ఒక సేఫ్టీ కోసమే చెక్ చేస్తున్నారు. సరే, మేము తీసి బయట పెట్టినట్టే నువ్వు కూడా తీసి చూద్దాం.